నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ. 36 గంటలు కావస్తున్నా లభించని సిబ్బంది ఆచూకీ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రులు. పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న జూపల్లి. తెలంగాణలో ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. తుని రాజకీయాల్లో కీలక మలుపు. రాజీనామాకు సిద్ధమవుతున్న వైసీపీ కౌన్సిలర్లు. దేశ ప్రజల్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి. యూపీ పర్యటనలో ప్రధాని మోడీ హాట్ కామెంట్స్. ప్రభుత్వం కోసం చేసిన పనులు వివరించాలి, లేదంటే ఉద్యోగాలు ఊడుతాయంటూ ట్రంప్ సర్కార్ వార్నింగ్. వన్డేల్లో మరో మైలురాయిని చేరిన కింగ్ కోహ్లీ. 14,000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్మెన్ గా రికార్డ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం నిండా బురద నీరు, అందులోనే అడ్డంకులు దాటుతూ 300 మంది రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఆచూకీ మాత్రం కానరావటం లేదు. కనీసం ఆ 8 మంది ఆనవాళ్లు కూడా లభించలేదు. గంటల కొద్దీ శ్రమించి తవ్వుతూ ప్రమాద స్థలానికి దాదాపు దగ్గరగా వెళ్లారు. నిన్న ప్రమాద స్థలానికి 500 మీటర్ల దూరం వరకు వెళ్లగలిగిన సహాయక బృందాలు ఇవాళ మరో 400 మీటర్ల ముందుకు కదిలాయి. మరో 100 మీటర్లు వెళ్తే టన్నెల్ కూలిన ప్రాంతానికి రెస్క్యూ టీం చేరుకోనుంది. ఇక ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నట్టుగా తెలుస్తుంది. టన్నెల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. టన్నెల్లో 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికార బృందాలు శ్రమిస్తున్నా ఇప్పటికీ లోపల చిక్కుకున్న సిబ్బంది గురించి స్పష్టమైన సమాచారం మాత్రం అందడం లేదు. రెస్క్యూ టీంల ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలను చేపడుతున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్స్ ను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడి సహాయక చర్యలపై సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకురావడానికి చివరి ప్రయత్నం చేస్తున్నామంటూ మంత్రులు తెలిపారు. 5 గంటల పాటు టన్నెల్లో సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి జూపల్లి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని తెలిపారు. 8 మంది క్షేమంగా బయటపడతారనేది అంత ఆశాజనకంగా లేదని చెబుతున్నారు. లోపలి నుంచి కార్మికుల శబ్దాలు కూడా వినిపించడం లేదని, చివరి ప్రయత్నం చేస్తున్నామని, మరో 100 మీటర్లు వెళితే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు జూపల్లి. సరే, ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకి 8 మంది ఇంజనీర్లు, లేబరు ఆడ స్ట్రక్ అయి ఉన్నారు. వాళ్ళని సర్వైవ్ చేయడానికి, వాళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి సర్వశక్తులు ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా. భారత సైన్యం, ఇండియన్ నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం అందరూ పిలిపించుకున్నాం. అందరితో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ లోకల్ ట్రైన్లో చూశారు, వాళ్ళు మళ్ళీ లోపల పంపించాం. అదేమో కన్వేయర్ బెల్ట్, అదేమో పైన ఉన్నదేమో ఎయిర్ పైప్ లైన్. అది ఇప్పుడు ఆక్సిజన్ పంపిస్తున్నాం లోపలికి. ఓకే, ఇదేమో కింద లోకల్ ఇంటర్నల్ ట్రైన్. అన్నింటినీ యాక్టివేట్ చేసి నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఇలా సాయంత్రం వరకు మనం వాళ్ళని రక్షించుకోవాలి. చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే
వందల టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చినాయి. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్, బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం, ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. చివరి దాకా ఓన్లీ 100 మీటర్స్. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్, యూ కెనాట్ ప్రెడిక్ట్. అంటే అంతా చెప్పలేము ఇప్పుడే, అంత ఆశాజనకంగా కనపడతలేదు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వ్యవధి, అజెండాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 25న గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. గవర్నర్ ధన్యవాద తీర్మానం చర్చలో సాయంత్రం సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 26న శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. 28న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. మార్చి 1, మార్చి 2న సెలవులు ఉండటంతో మార్చి 3 నుంచి బడ్జెట్పై చర్చ జరగనుంది. సభను 2 లేదా 3 వారాల పాటు నిర్వహించే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వివిధ అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించింది కూటమి సర్కార్. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2024 జూలైలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి బడ్జెట్ను సమర్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూర్పుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 3 కొత్త పథకాలను బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. సంక్షేమం మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలన్న లక్ష్యంతో ఉంది సర్కార్. గత బడ్జెట్ 2,94,000 కోట్లు కాగా ఈసారి 3,15,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక శాఖ ప్రస్తుత బడ్జెట్ కసరత్తును వేగవంతం చేసింది. కేంద్రం నుండి వచ్చే నిధుల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. కేంద్ర బడ్జెట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణానికి 240 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ సమయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు రేపు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలని అధిష్టానం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆయన చివరిసారి గతేడాది జూలైలో అసెంబ్లీ సమావేశాలప్పుడు 2 రోజులు వచ్చారు. తర్వాత నవంబర్లో జరిగిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాత రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు. జగన్ రాకుండా ఎమ్మెల్యేలను మాత్రం సభకు పంపవచ్చునని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్లో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మీడియా ద్వారా మాట్లాడారు. తర్వాత కూడా అదే పద్ధతిలో అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా ద్వారానే మాట్లాడతానని అప్పట్లోనే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా హాజరవుతారా లేక వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పంపిస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మెయిన్స్ తొలి పేపర్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పేపర్ నిర్వహించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. పలు పరీక్షా కేంద్రాల్లో కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను అధికారులు వెనక్కు పంపించి వేశారు. తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు నూతన వధువు హాజరయ్యారు. చిత్తూరులో ఇవాళ ఉదయం 6 గంటలకు వివాహం చేసుకున్న మమత గ్రూప్ 2 పరీక్షకు వెళ్లి పెళ్లి చీరలోనే వచ్చి పరీక్ష రాశారు.
గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థులు ఆందోళనకు దిగినప్పటికీ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరిగాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించి స్వామివారికి అంకితం చేశారు. పంచకుండాత్మక మహాపూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఆలయ అంతరాలయం మాడవీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వామనమలై పీఠాధిపతి సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణయుగ పంచతల విమాన గోపురం దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రి ఉత్తర రాజగోపురపు నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు ఆలయ సాంప్రదాయంతో స్వాగతం పలికారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు అడిగారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, మరి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు శ్రీధర్ బాబు. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు. మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం అని ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులతో నడిపిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ హామీని తుంగలో తొక్కిందని, ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. 14 నెలల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన కాంగ్రెస్ను నమ్మొద్దని ఓటర్లను కోరారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2024 డిసెంబర్ లోపల ఏ రోజులో ఏ ఉద్యోగాలు అమలు చేస్తామో, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ 2024 లోపల డిసెంబర్ లోపల అన్ని రకాల ఉద్యోగాలు అంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఫ్రంట్ పేజీలో, టీవీలలో, పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళ ద్వారా ప్రకటించినటువంటి నోటిఫికేషన్ ఏది కూడా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన నోటిఫికేషన్ భర్తీ చేశారు తప్ప యాజ్ ఏ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా ఇంతవరకు భర్తీ చేయలేదు. 12 నెలల్లో పూర్తి చేస్తామన్నటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 14 నెలలు కావస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్ డేట్ల వారీగా ఇచ్చారు. ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లై స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్లకు పాల్పడుతున్న రేవంత్ను కాపాడుతూ వస్తున్నారని ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. సాక్ష్యాధారాలతో సహా అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినా మౌనం వహిస్తున్నారని తెలిపారు. గతంలో కాళేశ్వరం ప్రమాదంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్ర సర్కార్ మొన్న సుంకిశెల ప్రమాదంపై కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించడం లేదని ఆరోపించారు.
విమర్శించారు. సరైన సమయంలో రేవంత్ బీజేపీలో చేరుతానని హామీ ఇవ్వడం వల్లనే కేంద్రం ఆయన్ను కాపాడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. బ్యాక్ టు న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసమే కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఇప్పటికీ కొందరికి ప్లాంట్ భవితవ్యంపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన అలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సమ్మె నోటీసు ఇచ్చినా కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడతామని, ప్లాంట్లో జీతాల సమస్యను కూడా మరికొద్ది రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు శ్రీనివాస్ వర్మ. కొంతమంది కార్మిక సంఘాలకు కొన్ని అపోహలు ఇంకా ఉన్నాయి. 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్రాజెక్టు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తాం. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ 6 కాదని సూపర్ 60 ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని, నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వసాధారణమన్న కన్నబాబు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర అన్న విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం రాజకీయాలంటే చారిత్రాత్మకమైన రాజకీయాలు. ఇలాంటి ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉన్న దగ్గర నన్ను సమన్వయ బాధ్యతలు చూడడానికి నియమించినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఉత్తరాంధ్ర అంటే పోరుగడ్డ అని చెప్పొచ్చు. చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే, చెప్పాడంటే ఏనాడు చేయడంతే అని చంద్రబాబు గురించి మనం అనుకునే విధంగా మరొకసారి నిరూపణ అయింది. నిన్ననే గ్రూప్ 2 ఉద్యమం కోసం, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువత విశాఖపట్నంలో రోడ్డెక్కితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రభుత్వ దుర్మార్గం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూసింది. ఎన్నికల ముందు లోకేష్ యువగళం అని తిరిగాడు, కానీ అసలైన యువగళం నిన్న విశాఖ వేదికగా ఈ రాష్ట్రంలో వినబడిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే తుని మున్సిపాలిటీ రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌన్సిలర్ పదవికి ఏలూరు సుధారాణి రాజీనామా చేసే అవకాశం ఉండటంతో తన వర్గ కౌన్సిలర్లతో రాజీనామా చేయించే యోచనలో వైసీపీ నేత దాడిశెట్టి రాజా ఉన్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. రామప్ప, రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రామప్పలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ నెల 26 నుండి 28 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి సీతక్క పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మన ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గం, వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి మరి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పురాతనమైనటువంటి దాదాపుగా 800 సంవత్సరాల నాటి రామప్ప టెంపుల్లో మనం ఉన్నాము. మరి ఈ టెంపుల్ కూడా వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు రావడం జరిగింది. ఈ టెంపుల్లో మన మరి శివాలయం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ శివరాత్రి సందర్భంగా మహా ఉత్సవాలను మనం నిర్వహించుకుంటా ఉంటాం ఘనంగా. ఈసారి కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఇటు పోలీసు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో శివస్వామితో షాపు యజమాని మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. షాపు యజమాని శివస్వామిపై చేయి చేసుకోవడంతో స్వాములంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. చేయి చేసుకున్న యజమాని షాపును ధ్వంసం చేశారు. షాపు నిర్వాహకుడు అన్యమతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించగా ఈ ఘటనపై రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. శ్రీశైల పుణ్యక్షేత్రం నుంచి అన్యమతస్తులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై తక్షణమే స్పందించి శ్రీశైల దేవస్థానాన్ని కాపాడాలని కోరారు రాజాసింగ్. మహాశివరాత్రి 26కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన హిందూ పుణ్యక్షేత్రాలకి, మన హిందూ గుళ్ళ దగ్గర
వేరే మతమోలు అసలు ఉండకూడదు. ప్రజలు క్యాన్సర్కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్లోని భాగేశ్వర్ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు ప్రధాని. మహాకుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు ప్రధాని. భారతదేశ మత, సాంస్కృతిక సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రధాని మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవలి కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నామన్నారు ప్రధాని. అనేకసార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇస్తున్నాయని, తద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నారని తెలిపారు. బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి సూత్రాలపై దాడి కొనసాగిస్తూనే ఉంటున్నారన్నారు ప్రధాని మోడీ. शास्त्रों में कहा गया है, शरीर माध्यम खलु धर्म साधनम, अर्थात हमारा शरीर, हमारा स्वास्थ्य ही हमारे धर्म, हमारे सुख और हमारी सफलता का सबसे बड़ा साधन है. इसलिए जब देश ने मुझे सेवा का अवसर दिया तो मैंने सबका साथ सबका विकास के मंत्र को सरकार का संकल्प बनाया. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ఈ సాంకేతికతను వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాధనాలను ఉపయోగించి కొలిమి భాషలో పాటను కంపోజ్ చేశారని మోడీ తెలిపారు. అంతరిక్షం, ఏఐ భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं. डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है. उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है. वे एआई का उपयोग कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर. ఢిల్లీలో కొత్త సర్కారు ఏర్పాటయ్యాక తొలిసారి సోమవారం రోజున ఢిల్లీ అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రొటెం స్పీకర్తో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజున ఢిల్లీ అసెంబ్లీని ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ఆప్పై విమర్శలు ఎక్కుపెట్టేలా ఉండే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెడతామని, గత ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు సీఎం రేఖా గుప్తా. ఎన్నికల వేళ తామిచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తామన్నారు ఢిల్లీ నూతన సీఎం. जो सबसे महत्वपूर्ण बात आने वाली है, जो हमने कही थी कि पहले ही सदन में सीएजी की रिपोर्ट हम सदन के पटल पे रखेंगे. जनता की गाड़ी, खून पसीने की कमाई, जिसका पिछली सरकारों ने दुरुपयोग किया, एक एक रुपए का हिस्सा. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషిని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవ్ చూ ఆమె పేరును ప్రతిపాదించగా మిగతా వారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఆప్ శాసనసభాపక్ష భేటీకి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రజల తరపున బలమైన గొంతుకను వినిపిస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా భారతీయ జనతా పార్టీ సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు అతిషి. दिल्ली के लोगों ने आम आदमी पार्टी को विपक्ष की भूमिका में चुना है, विपक्ष की भूमिका दी है. और एक मजबूत विपक्ष क्या होता है, जनता की आवाज असेंबली के अंदर कैसे उठाता है, ये आम आदमी पार्टी पूरी तरह से इस जिम्मेदारी को निभाएगी. भारतीय जनता पार्टी ने दिल्ली के लोगों को कई वादे किए.
అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులపై వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అక్రమ వలసదారుల పేరుతో జంతువులను వేటాడినట్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. భారత సర్కార్ అక్రమ వలసదారులను తీసుకొస్తామని చెప్పిందని, ప్రధాని ట్రంప్తో చర్చలు జరిపాక కూడా ఇలా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులుగా గుర్తిస్తే వారిని తిరిగి వెళ్లేందుకు సమయం ఇవ్వాలే కానీ వారిని వేధించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు నారాయణ. క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం. ఇక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నా. ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని హంట్ చేస్తూ ఉన్నారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ వేటాడినట్టుగా వేటాడుతున్నారు. మీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఏమీ సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అప్పుడు చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసట్ రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రాసెస్ ప్రకారం చేయించాలి. వాళ్ళని ఫైన్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ డికేట్స్ వచ్చారు. వాళ్ళు పండడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు. ఆర్టికల్ 370 యువతను జైలులో పెట్టడం వంటి సమస్యల పరిష్కారానికి సర్కార్ వెనకడిగేస్తుందని జమ్మూ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. లాల్ చౌక్ వద్ద మద్యం, మాదక ద్రవ్యాలకు పర్యాటకులు దూరంగా ఉండాలన్న బోర్డును ఏర్పాటు చేస్తే దాన్ని సైతం తొలగించారని ఆరోపించారు. ఇలాంటి వాటిపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారని ఆక్షేపించారు. హిందీ భాషను బలవంతంగా ప్రజలపై రుద్దడాన్ని నిరసిస్తూ తమిళనాడులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అరియలూరులో ద్రవిడర్ కజగం నిరసన ప్రదర్శన చేపట్టింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఆ భాషను రుద్దడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని వారు వ్యతిరేకించారు. తమిళనాడుకు కేంద్ర సర్కారు నిధులు సైతం కేటాయించడం లేదని ఆందోళనకారులు విమర్శలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్లో 5 ఏళ్ల పిల్లాడు బోరుబావిలో పడిపోయాడు. తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలియగానే జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాలుడిని సురక్షితంగా వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని డీఎస్పీ జయప్రకాష్ తెలిపారు. इनके खेत पे अभी माता पिता के साथ था, माता पिता खेत काम कर रहे थे. अभी उन्होंने 2-4 दिन पहले बोर का खड्डा खुदवाया, तो उसमें शायद पानी नहीं हुआ, तो बच्चा उसमें खेलते खेलते उसमें जाके गिर गया. 5 साल का बच्चा. प्रशासन की पूरी टीम आई हुई है, पुलिस और प्रशासन दोनों की टीम आई हुई है, और एनडीआरएफ की टीम को कोटा से बुलाया गया. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని విమర్శించారు. ట్రంప్ విజయంతో భయాందోళనలకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ డీసీలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. తనను, భారత ప్రధాని నరేంద్ర మోడీని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సాంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ తమ ఎదుగుదలను చూసి ఉదారవాదులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. 90వ దశకంలో బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ మొదలైన వారు గ్లోబల్ లెఫ్టిస్ట్ నెట్వర్క్ ను సృష్టించినప్పుడు వారిని రాజనీతిజ్ఞులుగా పరిగణించిన లిబరల్స్ ప్రస్తుతం తమను ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. When Bill Clinton and Tony Blair created the global leftist liberal network in the 90s, they were called statesmen. Today, when Trump, Meloni, Milley or maybe Modi talk, they are called a threat to democracy. అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మస్క్ తాజాగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో ఉద్యోగులందరూ గత వారం ప్రభుత్వం కోసం ఏం పనిచేశారో వివరించాలని, అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మెయిల్కు సోమవారం రాత్రి 11:59 లోపు ఉద్యోగులు ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆదేశించారు మస్క్.
ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే రన్ మెషిన్ కింగ్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో 14,000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్మెన్ గా రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో 13వ ఓవర్ రెండో బాల్ను 4 కొట్టిన కోహ్లీ 14,000 పరుగులను క్రాస్ చేశాడు. సచిన్ టెండూల్కర్, సంగక్కర తర్వాత 14,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా 287 ఇన్నింగ్స్ల్లో 14,000 చేసిన కోహ్లీ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్మెన్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.